వెల్కమ్ టు ప్రణీత్ క్రియేటివ్ ఛానల్ అండి. ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీకైతే నేను వర్క్ నేర్పించడం ఎలా కుట్లు వేయాలి, ఏంటి చైన్ కుట్టు నుంచి మనం ముద్ద కుట్టు వరకు, అలాగే పూసలు ఇవన్నీ కూడా మీకు ఎలా కుట్టాలన్నది నేను నేర్పిస్తానని చెప్పాను కదా. అందుకనేసి మీకు ఈ ట్రాన్స్పరెంట్ కాటన్ చున్నీ అయితే నేను తీసుకున్నానండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కాటన్ క్లాత్ తీసుకోండి. ఎందుకంటే సిల్క్ క్లాత్ అయితే మనం సూది దించి పైకి లాగేటప్పుడు పోగులు బయటకు వచ్చేస్తాయి. దాన్ని బట్టి మనం కుట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు అయితే కనుక కంపల్సరీ కాటన్నే మీరు ప్రిపేర్ చేయండి ఏదైనా తీసుకున్నప్పుడు. ఇదైతే మనకి ఫ్రేమ్ అండి. ఫ్రేమ్కి నేను స్ట్రాంగ్ మనకి పెట్టుకోవడానికి ఫిట్నెస్గా ఉంటుందని చెప్పేసి కింద దానికి క్లాత్ లైన్ చుట్టాను, పై దానికి టేప్ వేసాను. మీరు టేప్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే సన్నటి క్లాత్ ఏమన్నా ఉంటే క్లాత్ కూడా చుట్టుకోవచ్చు. దానికి మీరు క్లాత్ పెట్టుకున్న దానికి ఏంటంటే స్టిఫ్నెస్ ఉంటుంది. ఇవైతే మనకి నీడిల్స్ అండి. దీన్ని డబల్ నీడిల్ అంటారు. ఇది డబల్ నీడిల్ అండి. ఇది మనకి సింగిల్ నీడిల్. ఇది కూడా డబల్ నీడిలే. ఎందుకంటే ఈ డబల్ నీడిల్ ఈ రెండు కూడా మనకి గొలుసు కుట్టడానికి, అలాగే ముద్ద కుట్టు కుట్టడానికి, వాటికి మనకేంటంటే లైన్స్ అయ్యి వేయడానికి కూడా ఇది పనికి వస్తుంది. ఈ సింగిల్ నీడిల్ దేనికంటే మనకి దర్దోజీ వర్క్ కానీ, బీట్స్ కుట్టడం కానీ, సిప్స్ అయ్యి వేయడం కానీ, అవన్నీ కూడా పూస్ వర్క్ అయ్యి ఇది పనికొస్తుంది సింగిల్ నీడిల్. చూసుకోండి, ఇది సింగిల్ నీడిల్. మన నీళ్ళు తీసుకున్నప్పుడు ఈ ముక్కు కోణం అన్నది ఉన్నది కదా, చూసారా? అది బాగా చూసుకొని తీసుకోవాలి ముక్కు కోణాన్ని. నాకైతే ఇందులో అయితే చెక్కవి కూడా ఉంటాయి. ఆ చెక్కవి అత్తమాను ఊడిపోవడాలు, చేతి కుట్టేటప్పుడు బాగా మనకి తిరగదు చెయ్యి. అందుకని చెప్పేసి ఈ ఇనప అట్లకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత ఇది మధ్యలో ఇలా పట్టుకోవడానికి ఉంటుంది. మీకు అలవాటు ఇది కావాలి, ఇలా గ్రిప్ కావాలనుకునే వాళ్ళు ఈ నీడిల్ అయితే తీసుకోండి. అలా కాదు, కుట్టడానికి మనకి చేయి తిరగడానికి ఇలా మనకి బాగా స్మూత్గా వెళ్ళేది అయితే కనుక ఈ నీడిల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేనైతే ఈ నీడిల్స్కి ఇస్తాను. ఇదైతే మనకి చేయి కాగదు, అలాగే చెక్క నీడిల్ కూడా మనకి చేయికి తిప్పడానికి వీలు కాదు. అందుకని నేను ఈ నీడిల్స్కి అయితే ముందు బాగా ప్రిఫరెన్స్ ఇస్తాను. మీరైతే ఒకసారి మీకు ఏది వీలుగా ఉంటుందో అదే తీసుకోండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది సింగిల్ నీడిల్, ఇది డబల్ నీడిల్. సింగిల్, డబల్. ఓకేనండి. ఇప్పుడైతే మనం ఫ్రేమ్కి ఫిట్ చేసుకోవడం ఎలాగో చూసుకుందాము. ఇది కాటన్ చున్నీ ట్రాన్స్పరెంట్ దీన్ని తీసుకున్నానంటే కింద పడ్డ చైన్ కూడా మీకు ఎలా పెట్టాలి ఏంటి అన్నది బాగా వివరంగా తెలియడం కోసం అని చెప్పేసి నేను ఈ కాటన్ చున్నీ అయితే తీసుకోవడం జరిగిందండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, కాటన్ మాత్రమే తీసుకోండి కుట్టడానికి. కాటన్ తీసుకుంటేనే మీకు చైన్ అన్నది బాగా వస్తుంది, కుట్టు నేర్చుకునే వాళ్ళకి తొందరగా వస్తుంది. అది సిల్క్ కానీ తీసుకున్నామంటే కుట్టడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, పోగులు లేసిపోయి. ఇంత సింపుల్గా ఫ్రేమ్ పెట్టేసాము. ఇప్పుడు మనం ఇలా ఫిట్ చేసేసుకుంటే ఇలా ఫిట్గా ఉంటుంది. చూసారా, చాలా ఫిట్గా ఉంది కదా. ఇలా ఫిట్నెస్గా తీసుకోవాలి. తర్వాత ఏంటంటే మనం కుట్టుకున్నప్పుడు ఏదైనా సరే కాటన్ రీల్ని మాత్రమే తీసుకోండి. మనం కొత్తగా నేర్చుకున్నప్పుడు కూడా మనం ఏంటంటే కాటన్ దారంతో నేర్చుకోవాలండి, అప్పుడే తెగిపోకుండా ఉంటుంది. సిల్క్ దారం తీసుకున్నామంటే సిల్క్ అత్తమని తెగిపోతూ ఉంటుంది. ఇది మిషన్ దారం అండి. ఈ కాటన్ దారంతో కుట్టుతేనే మనకి కుట్టు బాగా వస్తుంది, దారం కూడా తెగిపోకుండా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరికైనా సరే దారం తెగిపోవడం అనేది సహజం. ప్రతి ఒక్కరికి కూడా సూది రాకపోవడం, సూదిని ఇరికిపోయి దారం అయితే కంపల్సరీ తెగిపోతుంది. దాన్ని బట్టి ఏంటంటే మనకు రావట్లేదని మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఫస్ట్ ఎవరికైనా సరే నేర్చుకున్నప్పుడు కంపల్సరీ దారం అన్నది తెగుతుంది. ఇప్పుడైతే ఇది డబల్ నీడిల్ అండి. చూపించాను కదా ఇందాక మీకు, ఇది డబల్. ఈ ముక్కు అది కూడా సరిగ్గా చూసుకోవచ్చు. ఈ వంకుని మనకి ముక్కు అంటారు. దీన్ని సరిగ్గా చూసుకోవచ్చు. దీంతో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఎవరికైనా సరే రావడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, జాయిగా లాక్కోవాలి. ఫస్ట్ లాంగ్ షాట్లు వేసుకోండి. ఫస్ట్ నీడిల్ తోటి మనకి ఏంటంటే లాంగ్ షాట్ వేసుకోవాలండి. సూదిలో లాగాం కదా, లాంగ్ షాట్ అంటే కొంచెం ఇవ్వండి, దీన్ని లాంగ్ షాట్ అంటారు. ఇది కుట్టడం మనకి అలవాటైతే కంపల్సరీ మనకి షార్ట్ కూడా వచ్చేస్తుంది.
ఇది లాంగ్, ఇక్కడికి వచ్చాక మనం ముడి వేసుకోవాలి. ముడిలో లాగేస్తే కిందికి వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడి నుంచే మనకి కొంచెం షార్ట్ వేసుకొని వద్దాం. ఇది షార్ట్ లైన్, దాని మీద కొంచెం తగ్గించుకోవాలన్నమాట. మరీ తగ్గించేయడం కాదు, అంటే మనకి హ్యాండ్ అలవాటు అయ్యే వరకు మనకి ఇలా వేసుకుంటూ రావాలి. మీకు పర్టికులర్గా ఏంటంటే ఈ కలర్ వేసి చూపిస్తున్నాను, మీకు లైన్స్ అది తెలియడం కోసం అని చెప్పేసి వేసి చూపిస్తున్నాను. అంతకుమించి ఇంక వేరే ఏమీ కాదు. దీన్ని సెకండ్ షాట్ అంటారు. ఈ సెకండ్ షాట్ అయితే కనుక మనకి ఇలా వస్తుంది. దీన్ని కూడా ముడి వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా షార్ట్, ఈ దాని మీద ఇంకా కొంచెం తగ్గించి వేశాను, మీరు చూసుకోవచ్చు. ఆ కుట్టుకి ఈ కుట్టుకి కూడా తేడా బాగా తెలుస్తుంది. ఇలా వస్తుంది. ఈ ఫస్ట్ మరి ఈ లైన్స్ అన్నీ కూడా బాగా వేయడం వచ్చిందంటే నెక్స్ట్ మనకి ఏంటంటే సిల్క్ థ్రెడ్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఈ లైన్స్ అన్నది కంపల్సరీ రావాలండి. ఇది మీరు గమనించవచ్చు, ఇది లాంగ్ షర్ట్, ఇది దగ్గరది, ఇది చిన్నది. దీని తర్వాత కూడా ఇంకొక లైన్ ఉంటుంది. ఈ 2 లైన్లు మీకు, ఈ 3 లైన్లు వచ్చేస్తే మీకు ఆ లైన్ కూడా మీకు నేను చూపిస్తాను. ప్రస్తుతానికి ఇవైతే ముందు రాయడం అయితే రాయడము అంటే ఇక్కడ ఫస్ట్ మీకు ఇలా అంటే లైన్ వేసుకోవడం రాకపోతే గీతలు రాసుకోండి. గీతలు రాసుకొని ఆ గీతల మీదగానే మీరు కుట్టడం అయితే నేర్చుకున్నారంటే ఇదైతే వచ్చేస్తుంది మీకు. ఈ తర్వాత మీకు సిల్క్ థ్రెడ్ తోటి ఎలా కుట్టాలి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.